హైదరాబాద్ సంస్థానాలను పాలించిన అనేక రాజవంశాల్లో అసఫ్ జాహీలు కూడా ఒకరు. ఆ అసఫ్ జాహీల కాలానికి చెందినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఏర్పాటు చేసిందే ఈ టంకశాల. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వం విలీనమైన తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ టంకశాలని కొనసాగిస్తూ వచ్చింది. ఆ సందర్భంగా అనేక రాజముద్రలను, వివిధ బ్యాంకులకు చెందినటువంటి వాటిని విషయాలను కూడా ఇది గొప్పగా చూపించడం జరిగింది. మనం చూస్తున్న ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక సింబల్ కానీ, అలాగే కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించింది కానీ, ఆంధ్ర రాష్ట్రానికి గుర్తుగా ఉన్నటువంటి ఒక గొప్ప రాజలాంఛనం ఇది పూర్ణఘట్టం. ఇక్కడ కనబడుతున్న మాత్రం పూర్ణకుంభం. ఈ పూర్ణకుంభం మనం చూసినట్లయితే అమరావతిలో ఉన్నటువంటి నాగుల కాలంలో నిర్మించబడినటువంటి మన పెద్ద బౌద్ధ స్తూపం మీద మనకి ఇది కనపడుతూ ఉంటుంది. ఇది పూర్ణకుంభం. హైదరాబాద్ సంబంధించిన చార్మినార్కి సంబంధించి, వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, గోల్కొండ కోటకి సంబంధించింది, అలాగే అనేక సంస్థానాలు, రాజవంశాలకి, అనేక సంస్థలకు సంబంధించినటువంటి చిహ్నాలను కూడా ఇందులో ముద్రించారు. ఇవి వాటికి సంబంధించినవి.